మరియు జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్, జిల్లా మనకి ఉర్దూ అకాడమీ చైర్పర్సన్ మరియు రైతు కమిషన్ మెంబర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన అధికారులందరికీ నమస్కారాలు. సో ఈరోజు మనము ఫ్యూ ఇష్యూస్ ఈరోజు మనం రివ్యూ చేయడానికి ఈ సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ముందుగా మనకి డ్రింకింగ్ వాటర్. సో ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు మన జిల్లాది అదేవిధంగా కాన్స్టిట్యున్సీ వైజ్ కూడా ప్రెజెంట్ స్టేటస్ అదేవిధంగా ఇష్యూస్ ఏమున్నాయి అనేది కూడా స్టార్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. పాల్గొండ సోర్స్ నుంచి మనకు జలాల్పూర్లో ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ ఇంకొక 266 అప్లికేషన్స్ అంటే పార్ట్ ఆఫ్ బన్స్వాడ కాన్స్టిట్యున్సీ. సో వాటికి ఫర్దర్గా ఈ ఎక్స్టెన్షన్ అదే లైన్స్ నుంచి మిషన్ సప్లై చేసే స్కోప్ 5 డే నాట్ ఇమీడియట్ స్కోప్ ఉంది సార్. ప్రపోజల్స్ కూడా పార్ట్ ఆఫ్ ద యూనియన్ కోఆపరేటివ్ అప్లికేషన్ లోకల్ సోర్స్ ఉంటే రాయలేదు, గవర్నమెంట్ రాయలేదు. ఈ 36 విలేజ్ సంబంధించి అలాగే 27 విలేజ్ సంబంధించి స్పెసిఫిక్ రిపోర్ట్ మ్యాచ్ విత్ గ్రౌండ్ రిపోర్ట్ పంపించేసి వాట్ అవుట్ నాకు ఇది ఎవరికి సపోజ్ ఫోర్ వేయాలన్నా ఫోర్ పెట్టాలన్నా మ్యాటర్ ఆఫ్ వీక్ కొత్త బోర్ వేయాలన్నా పైపులు వేయాలన్నా పవర్ సప్లై చేయాలన్నా ఇవన్నీ కూడా 15 డేస్లో సపరేట్ వాళ్ళకి రిపోర్ట్ రావాలా, 15 డేస్లో అప్లికేషన్ అయిపోవాలి. ఓకే సార్. మళ్ళీ మీ ఇచ్చిన లిస్ట్లో ర్యాండంగా మళ్ళీ నెక్స్ట్ వారం రోజులలో మళ్ళీ నేను వస్తున్నాను. మాతో పాటు ఇద్దరు శాతం వాళ్ళు వస్తారు. సో ఆల్సో ర్యాండంగా ఏదో రిప్లై చేస్తాను. మీరు ఇచ్చిన రిపోర్ట్ చెప్పిన దానికి చూస్తే కనపడానికి మ్యాచ్ కావాలా, ఓన్లీ రికార్డు కోసం కాదు, రిపోర్ట్ కోసం కావాలి. నేను స్పెషల్గా ప్రిఫైడ్ చేసే కావాలి. సార్ ఇప్పుడు వాళ్ళు క్రాప్స్కి ఫీల్డ్ కొన్ని రీసెర్చ్ చేయాలి. మన శాఖాపూర్ కానీ అది కొంచెం క్రాప్స్కి తీసుకోవట్లేదు కాబట్టి కొత్తది వేసారు సార్, పాత కూడా వచ్చారు. శాఖాపూర్ అగ్రికల్చర్ కోర్స్ నుంచి 27 విలేజ్ తీసుకుంటున్నాం. 27 విలేజ్ పైప్ లైన్ సరిపోయిందా? 27 విలేజ్ సార్. 8 హ్యాప్స్ చెప్తే మిగిలిన 19 వాటికి బల్క్ సప్లై ఉంది. బల్క్ సప్లై ఏదన్నా ఒక రోజు 2 రోజులు విషయమైన వాటి డ్రింకింగ్ వాటర్ సమస్య రావచ్చు. ఈ పాటలు వస్తుంది. మీరు 100 లీటర్స్ పర్ డే పర్ పర్సన్ 2 టైమ్స్ ఇస్తున్నారు, ఒకసారి ఇస్తున్నాం. ఒకసారి ఇస్తున్నాం 100 లీటర్స్ పర్ డే పర్ డే డివైడెడ్ మార్నింగ్ ఒకసారి ఇస్తున్నాం. ఇప్పుడు చాలా జాగాలో స్పెషల్ నిజామాబాద్ రోడ్డు కొంచెంమంది కాండాలు హైవేలు ఉన్నాయి. ఆ విలేజ్ కూడా అన్యూన్యంగా ఉండవు, ప్రాంతం పైన ఉండదు, ప్రాంతం కింద ఉంటాయి. దానికి మీ సిస్టంలో ఏం చేశారంటే కిలోమీటర్స్ పెట్టి వాల్స్ పెట్టి ఏదో వాటర్ కంట్రోల్ సిస్టమ్ పెట్టి ప్రెజర్ మెయింటైన్ చేయడానికి. అయితే చాలా జాగాలో ఏమైందంటే ఈ వాల్ సిస్టమ్ అంతా ఫెయిల్ అయిపోయింది.
తీసేసి ఏమైంది, డౌన్లో వాటర్ ఎక్కువ వస్తుంది, పైన వాటర్ రావాలి. దానికి మెయింటెనెన్స్ అనేది చాలా ఊరు ఒకటే కాదు మీరు చెప్తుంది. ఆల్మోస్ట్ 50% ఈక్వల్ డెలివరీ ఆఫ్ వాటర్ రావాలి. సో దాంట్లో ఏమవుతుందంటే ఒక దగ్గర వాటర్ వస్తుంది, ఒక దగ్గర వస్తుంది, కొన్ని దగ్గర పంపు కూడా పెడుతుంది. సో మీరు మొత్తం టోటల్గా విలేజ్ సెక్రటరీ మీద డిపెండ్ అయిందండి. మీకు ఒక సపరేట్ ఒక ఓల్డన్ కాంట్రాక్టర్ ఉండే కదా, పెట్టుకున్నారు సార్. ఇంకా గ్రామ పంచాయతీలు అడుగుతున్నారు, అక్కడ స్పెషల్ ఆఫీసర్ వీళ్ళేమో గ్రామ పంచాయతీలో డబ్బులేమో అని అంటున్నారు. సో ఇప్పుడు మనము అంటే కరెక్ట్గా ఫ్లో మీకు అందరికీ ఇప్పుడు డెలివరీ రాదు, పైన వస్తలేదు ప్రాసెస్. అప్పుడు కొంచెం బోర్వెల్స్ కొట్టడం కాదు అంటే అడిషనల్ సప్లిమెంట్ చేసుకుంటాం, కానీ ఇలా మీ సిస్టమ్ అనేది కరెక్ట్ వర్క్ చేస్తలేదు గ్రామాల్లో. దాన్ని అంటే ఎట్లా రెక్టిఫై చేస్తారు? వాళ్ళు మళ్ళా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర డబ్బు టైం వేసి అందరు సెక్రటరీలతో తప్పదు. మరి వాళ్ళు ఎక్సెస్ వాటర్ తీసుకుంటే కాసం సంపడి అంటే మీరు డిసైడ్ అయిపోతుంది. ఓకే సార్. 36 నుంచి 42 రిపోర్ట్ మీకు వచ్చే రిపోర్ట్స్ మీకు రాగానే వాళ్ళు కన్సర్న్ పట్ల అదర్ గవర్నమెంట్ కూడా చూడండి, వాట్సాప్ అదర్ చూడాలి. నాట్ ఓన్లీ ఇప్పుడు లెజిస్లేటర్ వాళ్ళతో పాటుగా అదర్ ఇక్కడ వాళ్ళు సమాచారం అదర్. రెండవది చెప్పినట్టుగా ఇప్పుడు రిమైనింగ్ 785 గ్రామాలకు వాటర్ ప్రాబ్లం దానికి విషయం నాకున్న సమాచారం ముంజలుగా ఫ్లో డిస్ట్రిక్ట్ చాలా గ్రామాలలో గతంలో ఒకటి లోకల్ సోర్స్, రెండవది గ్రిడ్ వచ్చింది. గ్రిడ్ వచ్చిన తర్వాత లోకల్ సోర్స్ అనేది చూడడం డీప్ అయిపోయింది. సో ఈ వస్తున్న గ్రిడ్ కాడ కూడా ప్రతి మనిషికి ప్రతిరోజు 100 లీటర్ల వాటర్ కావాలి. అది 100, మున్సిపాలిటీస్ 135, కార్పొరేషన్స్ 150. ఇవి ఎక్కడ కూడా కరెక్ట్గా రావడం లేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఒక దగ్గర ఆల్టర్నేటివ్స్ రావడం, విలేజ్కి ఆల్టర్నేటివ్ రావడం కూడా కార్పొరేషన్ కూడా ఉంటే ఆల్టర్నేటివ్ వార్డ్స్లో కూడా 20 వార్డ్స్ కూడా. సో అది కరెక్ట్ కాదు. దీనికి కారణం ఏంటంటే ప్రధానంగా ఒకటి ప్రజలు కూడా వాటర్ ఎక్కువ రావాలని ఆ వాటర్ తీసేయడము టోటల్గా కూడా అది సెక్రటరీగా నిధి చేస్తారా, రిటైన్ చేస్తారా, ఎవరు చేస్తారో వెరిఫై చేసుకోకుండా ర్యాండమ్గా జనరల్ చేస్తాం. అదే చేయడం లాస్ట్ టైం చెప్పి మీరు దానిలో గ్రామ వివో ఉంటారు విలేజ్. సో వాళ్ళ కాన్సెప్ట్ తీసుకోవచ్చు వస్తున్నారు. సర్పంచ్ ఉండేటప్పుడు సర్పంచ్ అంతా వస్తుంది. సో దీంతో మీరు కంట్రోల్ చేయగలరు. అది యూ హావ్ టు టేక్ స్పెషల్ కేర్ ఉంటుంది. ఏదో నడుస్తూ ఉంది, ఎక్కడికి గాలి పోతా ఉంది, అదే ప్రకారం నడుస్తూ ఉంది. గవర్నమెంట్ మెయింటెనెన్స్ పేరు మీద ప్రతి లీటర్కి 500 రాష్ట్రం పెట్టడం. ఎవ్రీ 1000 లీటర్స్ 10 పైసలా 10 పైసలా 30 పైసలు చెప్తారు. కన్సిడర్ చెప్పండి. ఎవరైనా చెప్పండి. అంటే తీసుకెళ్ళి మెయింటెనెన్స్ చార్జ్ ఎంత తీసుకోవాలి? రికార్డ్ చేస్తుంది కదా. లీటర్ రేట్ లో రికార్డ్ చేయట్లేదు సార్. యాక్చువల్గా స్టాఫ్ బట్టి రికార్డ్ చేస్తున్నాం సార్. లీటర్ రేట్ సిస్టమ్ లేదు సార్ అగ్రిమెంట్. అర్థం కాదే. అంటే బేస్డ్ ఆన్ లీటర్ రేట్ అగ్రిమెంట్ చేయట్లేదు సార్. మనకి ఓఎన్ఎం బేస్డ్ ఆన్ లీటర్ రేట్ లేదు సార్. స్టాఫ్ బట్టి ఉంది సార్. స్టాఫ్ బట్టి లేదు సార్. ఓఎన్ఎం అగ్రిమెంట్ లీటర్ రేట్ ప్రకారం లేదు సార్. లేదు సార్. సార్ వాటికి లీటర్ రేట్ బేస్లో ఇస్తున్నాం సార్. ప్రీవియస్ ఇక్కడ బేస్ సార్. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి సార్ సోర్స్ వచ్చేసి సార్ నిజాం సాగర్ కెనాల్ నుండి మనకు మెయిన్ సోర్స్ ఉంది సార్. దీంట్లో అలీ సాగర్ అండ్ రఘునాథ్ ట్యాంక్ సార్, మాసాని ట్యాంక్ మూడింటికి కూడా నిజాం సాగర్ కెనాల్ నుండి సోర్స్ సార్ మనకు. తర్వాత మంచిపా ఒకటి రైన్ఫెడ్ సార్. ఇక్కడ నుండి మంచిపా నుండి ఈ రైన్ఫెడ్ ట్యాంక్ ఏదైతే ఉందో సార్, దీని నుండి కేవలం 2 ml మాత్రమే వస్తుంది సార్.
మిగతాదంతా కూడా ఈ 41 MLD అంతా కూడా మనకు నిజాం సాగర్ కెనాల్ కూడా సప్లై చేయడం జరుగుతుంది సార్. తర్వాత వీటితో పాటు సార్ ఇన్ అడిషన్ టు దాట్ మనకి ఎగ్జిస్టింగ్ పవర్ బోర్డ్స్ వచ్చి 432 ఉన్నాయి సార్ టౌన్లో. ఇందులో క్వాలిటీ వర్కింగ్ సార్ మాకు 1.2 MLD ఈ పవర్ బోర్డ్స్ ద్వారా సప్లై చేస్తుంది సార్. తర్వాత హ్యాండ్ బోర్డ్స్ అయితే సార్ 567 ఉన్నాయి సార్. ఇందులో 453 వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి సార్. 0.8 MLD ఆల్ టుగెదర్ ఈ 2 MLD ఓన్లీ బోర్వెల్స్ ద్వారా సప్లై చేస్తున్నాం సార్. టోటల్ అలీ సాగర్, మంచిప్ప, మాసాని ఈ సోర్స్ ఇదంతా కలిపి 42 MLD ప్లస్ 2 MLD మల్టీ విలేజ్లో మిషన్ భగీరథ ద్వారా సప్లై అవుతుంది సార్. ఆల్ టుగెదర్ 47 MLD వీఆర్ సప్లై సార్. మనకు ప్రాబ్లం లేదు సార్. నిజాం సాగర్ కెనాల్లో కూడా మనకు సఫిషియెంట్ వాటర్ అవైలబిలిటీ ఉంది సార్. వాళ్ళు కూడా రేపటి నుండి మొత్తం మంది కూడా గేట్స్ కూడా క్లోజ్ చేసేస్తామని చెప్పారు సార్. నేను మా ఇంజనీర్స్ పంపించాను సార్, వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. రేపు గేట్స్ అన్ని కూడా క్లోజ్ చేస్తున్నారు సార్. ఇష్యూ ఏం లేదు సార్. థ్యాంక్ యూ సార్. మొన్న ఒక దగ్గర సారంగపూర్లో ఒక చిన్న ఇష్యూ వచ్చిండే సార్. అంటే ఏదైతే పైప్ లైన్స్ మిషన్ భగీరథ ద్వారా వేసినాయి సార్, వాటికి మిగతా డ్రింక్స్ సంబంధించిన రూట్స్ కొన్ని కూడా పెనిట్రేట్ కావడం వల్ల కొంత ప్రాబ్లం వచ్చిందంటే ఇమీడియట్గా మేము అక్కడికి వెళ్ళి అది అడ్రస్ చేయడం జరిగింది సార్. తర్వాత ఈ మల్టీ విలేజెస్లో మనం వాటర్ సప్లై రెగ్యులర్ ఇచ్చడంతో పాటుగా బోర్వెల్స్ ద్వారా ఈవినింగ్ సప్లై చేపిస్తున్నాం సార్ మళ్ళీ. తర్వాత ఇన్ అడిషన్ టు దట్ సార్ మనకు ఒక 15 ట్యాంకర్స్ కార్పొరేషన్ ట్యాంకర్స్ రెడీగా ఉంటాయి సార్ ఎప్పుడు. సో ఎక్కడైనా ప్రాబ్లం వచ్చిందని ఫోన్ చేస్తే ఇమీడియట్గా అది కూడా పంపించేస్తున్నాం సార్ ట్యాంకర్స్ కూడా సార్. సార్ టైప్ చేయించినాను సార్. చేసి ఎగ్జిక్యూట్ కూడా చేయడం జరిగింది సార్. బీట్ రోడ్స్ కూడా ఒకటి బీటీ ప్యాచెస్ కూడా బీటీ ప్యాచెస్ కూడా మనము 20 lakhs పెట్టుకొని అది కూడా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు బైపాస్ కానీ మనకి అసపల్లి గేట్ దగ్గర, సారంగపూర్ రోడ్ దగ్గర ఇట్లాంటి మెయిన్ ఎక్కడెక్కడైతే జంక్షన్స్ ఉన్నాయో ఆ జంక్షన్స్ అన్ని వాటిని ఇలా కాస్ట్ ఉంటాయి కదా సార్. అది రీసెంట్గా కలెక్టర్ కూడా రివ్యూ చేసిన లైన్స్ కానీ తర్వాత క్రాస్ లైన్స్ ఏదైతే ఉన్నాయి సార్ వాటిని కూడా ఎస్టిమేట్స్ అయితే ప్రిపేర్ చేసి ఆర్ఎండ్బీకి ఎస్టిమేట్ చేసి స్టార్ట్ చేపిస్తాం సార్. ఈ విషయం తీరాలో మీరు వీళ్ళ కూడా వస్తుంది. దాని 2 బ్రిడ్జెస్, ఒకటి బోర్గాంలో ఒకటి బ్రిడ్జ్ ఫౌండేషన్ చేస్తున్నాము. సంగారెడ్డి సంజీవారెడ్డి కాలనీ పోయింది. ఇక్కడ వర్ణి రోడ్లో ఒకటి. అయితే ఇప్పుడు ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చింది, అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. బట్ వాళ్ళు ఎందుకు వర్క్ స్టార్ట్ చేశారు అడిగితే కింద మిషన్ భగీరథ పైప్ లైన్స్, హెవీ లింక్ పైప్ లైన్స్. సో అంటిల్ దే ఆర్ షిఫ్టెడ్ దే కెనాట్ స్టార్ట్ వర్క్, డ్యామేజ్ అవుతాయి. సో అది ఒకసారి వర్ణి రోడ్లో అది ఒకసారి చూడండి. ఇది కూడా ఇప్పుడు మీ అకౌంట్లో వస్తుంది. బోర్గా విలేజ్లో సంజీవారెడ్డి కాలనీ ఉంటుంది. మెయిన్ రోడ్కి ఒక బ్రిడ్జ్ ఉంది. అది లైన్ షిఫ్ట్ చేసేయడానికి వర్క్ స్టార్ట్ చేయగలను అని చెప్పి ఆయన పెండింగ్ పెట్టింది. అది ఒకసారి నోట్ చేసుకుంటుంది. సార్ నేను గుడ్ మార్నింగ్ సార్. సార్ మన దగ్గర మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు సార్. అంటే ఆ రోజు ఏదైనా వాటర్ సప్లైలో ఇన్ఫర్మేషన్ ఏదో ఉన్నట్టు సార్. అది తప్ప మేజర్ ప్రాబ్లము రిపేర్స్ వల్ల జరిగిన ఇన్ఫర్మేషన్ తప్ప మనకి ఇబ్బంది ఏం లేదు సార్. సో కొద్దిగా ప్రాబ్లం ఉందని చెప్పిండ్రు సార్, మీ దృష్టిలో ఉందా? చెప్పి ఎన్ని రోజులు అయింది చేయడానికి మీకు సమస్య ఉందా? మీ లెవెల్ ఎప్పుడు సబ్మిషన్ సార్. ఆ రోజు వాటర్ లీకేజ్ అరెస్ట్ కావడం వల్ల అదే చేశాను సార్. తొందరగా ఇబ్బంది ఏం లేదు సార్. రిపేర్ అయిపోయింది లేదు సార్. ఇంకొకటి సార్ మనకి ఇప్పుడు విలేజ్ అయినా మున్సిపాలిటీ అయినా ప్రపోజ్డ్గా ట్యాక్స్ కట్టడం జరిగింది. 1 ఫిల్లింగ్ 1.5 ఫిల్లింగ్ 2 ఫిల్లింగ్ చేస్తే ట్యాక్స్ చెప్పారు సార్. సార్ మనకి ఇప్పుడు ప్రజెంట్ సార్ పాపులేషన్ 67,000 పాపులేషన్ వచ్చేసి మనకు 2 మల్టీ విలేజెస్ ఉన్నాయి సార్. మామిడిపల్లి అండ్ పెరిగి కోటాలపూర్ కూడా ఉంది సార్. దానికి
వాళ్ళకు మిషన్ భగీరథ నుంచి సప్లై చేస్తారు, ఇబ్బంది లేదు సార్ వాటికి. మనకు ఆర్మూర్ టౌన్ వచ్చేసేసి మనకు మేజర్ సోర్స్ వచ్చేసేసి బాల్కొండలో WTP ఉంటుంది సార్. మనకు బాల్కొండ WTP నుంచి ఓల్డ్ ఆర్మూర్ టౌన్కి మనము సప్లై చేస్తున్నాం సార్. మనకు 17 KL మనకు కెపాసిటీ ఉన్నది సార్ ఎగ్జిస్టింగ్లో. మనకు వాటి ద్వారా పర్ క్యాపిటల్ కూడా అయితే 100 లీటర్స్ ఇస్తున్నాం సార్. మనము ఈచ్ పర్సన్కి 100 లీటర్స్ మనం సప్లై కూడా చేస్తున్నాం సార్. ఇంకా ఎక్కడైనా మనకు సప్లై అయితే ఎక్కడ కూడా మనకి ఇబ్బంది లేదు సార్. సోర్స్ SRHP సార్ మనకు మెయిన్ సోర్స్ వచ్చేసేసి జలాల్పూర్ ఇంటెక్ వెల్ నుంచి మనం రా వాటర్ అని డ్రా చేస్తుంటాం సార్. కాబట్టి సోర్స్కి అయితే ఇబ్బంది లేదు సార్ మనకి. వారు అడుగుతున్నది ఆర్మూర్ టౌన్కు అనుకున్న 43 crores శాంక్షన్ అయ్యి సార్. 8 ట్యాంక్ ఉన్నాయి సార్. సార్ నమస్కారం సార్. అమృత్ స్కీమ్ కింద వాట్సాప్ ఎగ్జిస్టింగ్ స్ట్రెంథెనింగ్ ఇంప్లిమెంట్ చేయడానికి 43 కోట్లు శాంక్షన్ అయ్యింది సార్. 43 కోట్ల ఏంటంటే 8 ట్యాంక్స్ కడుతున్నాం సార్. సిద్ధులగుట్టలో మీరు 1300 దగ్గర పెట్టుకోండి సార్. సిద్ధులగుట్టలో 1300 KL వాటర్ ట్యాంక్ కడుతున్నాం సార్. అది 1300 KL సార్. ప్లస్ మిగతా లొకేషన్స్లో 7 ట్యాంక్స్ కడుతున్నాం. మొత్తం 6400 KL ట్యాంక్స్ ఎన్హాన్స్ చేస్తున్నాం సార్. ప్లస్ ఒక 50 కిలోమీటర్స్ పైప్ లైన్ కూడా అన్సర్వ్ ఏరియా కానీ లేకపోతే అవసరం మేరకు శాంక్షన్ అయింది, టెండర్ చాలా బాగా ప్రొక్యూర్మెంట్ చేస్తున్నారు డిపార్ట్మెంట్. అయితే ఏంటంటే ఇప్పుడు ఎక్కువ సన్నవాటలు ఉన్నాయని చెప్పేసి నంబర్ ఆఫ్ సెంటర్స్ ఆర్ మోర్ విత్ సన్నవాటలు. కోర్సు వెరైటీ మాత్రం ఎట్లుంటుంది అంటే అది ఎవరి విలేజ్లో ఉంటాయి. ఇది వెస్ట్ పాస్ సెంటర్ ఆల్సో. అన్ని విలేజ్లో కోర్సు వెరైటీకి సెంటర్స్ ఇవ్వాలి అనేసరికి ఏమవుతుందంటే వాళ్ళు కాడి దూరం తీసుకుని పోయి కోర్స్ సెంటర్లో అమ్ముకోవాల్సి వస్తుంది. అదొక ఇష్యూ ఉంటుంది. వీలైతే కోర్స్ సెంటర్స్ను మరి అదే ఏరియా ఆఫ్ ద క్రౌడ్ని బట్టి కొంచెం పెంచుకుంటే ఒకటి బెటర్. ఇంకొకటి మనము ఈసారి IKP వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇచ్చినాము. సో వాళ్ళు నిజంగానే ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నారు. కానీ ఏంటంటే మనకు కొంచెం డిసిషన్ రేట్ కావడం వల్ల ఏమైందంటే మనకు లేబర్ దొరుకుతలేదు. ఈసారి ఏమైందంటే ఇప్పుడు మనకు బీహార్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ బీజేపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే మొత్తం డబ్బు మన తెలంగాణ ప్రజలు కూడా అక్కడ పెట్టేసి ఆడ మొత్తం వర్క్స్ బాగా ఉన్నాయని చెప్పి లేబర్ దొరుకుతలేదు. ఆ లేబర్ అంటే మీరు ఇప్పుడు స్పెషల్ IKP డిపార్ట్మెంట్ నుండి మనం ఇంకా అసెస్ చేసి బీహార్ మాట్లాడి కొంచెం లేబర్ తీసుకురాగలిగితే ఏమవుతుందంటే ఉన్న లేబర్ని అడ్జస్ట్ చేస్తున్నారు. నేను ప్రాక్టికల్ గ్రౌండ్లో చెప్తున్నాను. ఉన్న లెవెల్లో ఏం చేస్తున్నారంటే ఈ అంటే ట్యాక్సెస్ ఎవరికి ఉన్న తర్వాత వీలు ఉంటుంది వాళ్ళు. సో కాబట్టి మనం లేబర్ని ఏమైనా పెంచగలిగితే మనం అంటే ఏజెన్సీతో మాట్లాడి కానీ గవర్నమెంట్ సైడ్ నుండి మనం అదొకటి కొంచెం అంటే ఫాస్ట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే రైతులు 2 ఉంటాయి. ఒకటి ఏంటంటే ఎండలు బాగున్నాయి, మాయిశ్చర్ ఇంకా తగ్గుతుంది, 17 తగ్గుతుంది, ఇంకా మన వెయిట్ లాస్ అవుతుందని ఒకటి, మన నూకలు అవుతాయని ఇవన్నీ రైతులు అపోహలు ఉంది. ఇంకోటి వర్షాలు. ఈ 2 రోజులు ఏంటంటే మనకి ఇప్పుడు వర్షాకాలం లాగా నెలప్పుడు ఉంటా అంటే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో మనము వీటంతా మటుకు ఫాస్ట్ అప్రోచ్. ఇప్పుడు మనము 500 రూపాయలు బోనస్ వేయడం వల్ల 80% మనకు కోర్స్ వెరైటీ ఈజ్ రికార్డ్. ఇప్పుడు ఇది మనం 8 lakh బెట్టింగ్ టచ్ మన జిల్లాలో ప్రొక్యూర్మెంట్ అంటే ఈజ్ ద హైయెస్ట్. సో డెఫినెట్గా ప్లాన్ ఫర్ ఇట్. బట్ అంటే ఈ 2 ఇష్యూస్ చిన్ననే ఉన్నాయి మన గ్రౌండ్ లెవెల్లో. కొంచెం మనం ఎవ్రీ వెళ్తామో కరెక్ట్ చేసుకుంటే అన్ని మండలాలలో ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసి శాచురేషన్ మోడ్లో అందరినీ కూడా మనం లబ్ధిదారులను సెలెక్ట్ చేసాం. అయితే ఇప్పుడు ఒక గ్రామంలో 140 లబ్ధిదారులు ఉంటే అక్కడ గ్రౌండ్ అనేది ఒక 15-20 ఉంటాడు. రీజన్ ఏంటంటే అక్కడ కొంతమంది ప్లాట్లు లేవు, ఇంకొంతమందికి ఏంటంటే ప్లాట్లు ఉన్నాయి కానీ కట్టుకోవడానికి స్తోమత లేదు. సో నిన్న మాకు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పింది. ఇప్పుడు మంత్రి గారు కూడా మీకు క్లారిఫై చేసారు. జనరల్ ఏం చేస్తారంటే ఇప్పుడు అడ్మిదోడు ఉంటాడు కాబట్టి ఆయన ఎవరు నమ్మరు. ఇప్పుడు ఒక మేస్త్రి జనరల్ ఎవరు పెడతారు, అది మేస్త్రిలో కడతారు. ఇంజనీరింగ్ పెట్టుకొని కన్సల్టెన్సీ పెట్టుకొని చేసేది ఉండదు. సో మేస్త్రి కూడా ఏం చేస్తారు, మేము ఇద్దరు కూడా అడిగినాం మేస్త్రి కూడా. మా ఊళ్ళో ఇల్లు కట్టేది ఉండదు, నువ్వు లంచం తీసుకుంటా కట్టి వాళ్ళకంటే సార్ మాకు అడ్వాన్స్ ఇస్తే కట్టిస్తాను అంటే మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ మనకు ఇసుక, సిమెంట్, స్టీల్ ఇవన్నీ ప్రొక్యూర్మెంట్ కొరకే మనకు బేస్మెంట్ కావాలి. మనం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ బేస్మెంట్ కావాలి 1 lakh ఇస్తున్నాం. ఆ 1 lakh అయితే ఫస్ట్ నేను ఇన్వెస్ట్ చేయాలి కదా. సో ఇన్వెస్ట్మెంట్ కొరకు ముఖ్యంగా ఇక్కడ మన రియల్ వాళ్ళ సాయని వీళ్ళందరూ మీ మహిళా సంఘాలను ప్రోత్సహించి నేను వానికి ఒక 1 lakh rupees లోన్ అది ఎంత చేస్తారు అగ్రిమెంట్, ఆ ల్యాండ్ ఆపించుకుంటారా లేకపోతే ఇంకేదో చేసుకుంటారా ఏం చేస్తారు లేదు, వాళ్ళకి ఒక 1 lakh rupees మీరు లోన్ ఇప్పించి గవర్నమెంట్ నుండి 1 lakh వచ్చిందాక అది 2 months వరకు. ఎందుకంటే మెటీరియల్ ప్రొక్యూర్ చేసుకోవాలి.
కాబట్టి అది ఆ 1 lakh కానీ మనం ప్రొక్యూర్ అంటే వాళ్ళకు ఇవ్వగలిగితే 100% ఇది మేము అందరూ ఇల్లు కట్టుకుంటాం. సో అది ఎట్లా చేస్తారంటే కొంచెం మీరు వర్కౌట్ చేయండి. బ్యాంక్ వాళ్ళతో మాట్లాడతారు, మీరు అంటే వీలైన మా వాళ్ళు ఉంటారు, హెల్ప్ చేస్తారు. అంటే ఏమైందంటే వాళ్ళు కట్టుకోవడానికి ఇష్టం ఉంది, వాళ్ళు కట్టుకోలేడు. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ 1 lakh మీరు మీ మహిళా సంఘాల నుండి ఇంట్రెస్ట్ ఇప్పిస్తారో ఏమి ఇప్పిస్తారో ఇప్పండి. వాళ్ళు వీలైన కాబట్టి వాళ్ళు అట్లా మళ్ళీ వాళ్ళప్పుడు వాళ్ళు గవర్నమెంటే వాళ్ళకి పే చేస్తారు, ప్లాన్ చేస్తారు. అదొక ఇష్యూ. ఇంకొకటి ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు. చాలా జాగాలో మాకు ప్రాబ్లం అవుతుంది. ఇంతకుముందు కూడా కట్టుబడి డిస్కస్ చేశాను. ఇందిరమ్మ ఇళ్లకు ఈ ఇసుకే మూలం, ఇది 2 ప్రాబ్లం కాకుండా చూడండి. ఎట్లా చేస్తామన్నది మీరు ఫైండ్ అవుట్ మూడండి. అయితే నా దగ్గర అన్ని చిన్న చిన్న చెరువులు ఉన్నాయి, ఒక 200 చెరువులు ఉంటాయి. ఇప్పుడు చాలా గ్రామాల నుండి నాకు రిప్రజెంటేషన్స్ వస్తూ ఉన్నాయి. మా చెరువులో నీళ్ళు కాదైపోయినాయి, మేము మట్టి కొట్టుకుంటామని కొంతమంది, కొంచెం డీసింటింగ్ చేస్తాం, మనకు మొర కావాలని కొంతమంది. సో దాంట్లో ఇరిగేషన్ అధికారులు కూడా కొంచెం క్లారిటీ లేనట్టుంది, అంటే ఇవ్వాలన్నా అవుతా అది అనేది మీరు మరి కలెక్టర్ గారు మీరు కోఆర్డినేట్ చేసి మరి ఇరిగేషన్ అధికారులతో, మరి రెవెన్యూ అధికారులతో, పోలీసు వాళ్ళతో, మరి మైన్స్ వాళ్ళతో ఇప్పుడు చేసి అక్కడ ఇసుక మొరము ఈ ఇందిరమ్మ ఇళ్లకు ఏం ఇబ్బంది కాకుండా చూడండి. ఎందుకంటే పాపం వాళ్ళు పోయి తెచ్చుకుంటే మళ్ళీ ఎవరో ఒకరు పట్టుకుంటుండ్రు కదా. రాజకీయం ఎట్లుందంటే ఊళ్ళో ఒక టీఆర్ఎస్ ఉంటాడు, పడదు కంప్లైంట్ చేస్తారు. సో ఈ రకరకాల ఇబ్బందులు అవుతున్నాయి. ఈ మెటీరియల్ ప్రొక్యూర్మెంట్, రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ స్కేల్ వలన ఇల్లు కట్టుకున్న తర్వాత భర్తీ నింపుతాం. ఇసుక కొంచెం అవసరం ఉంటుంది, భర్తీ ఒక 10 ట్రాక్టర్ల బొరం అవసరం ఉంటుంది. అది మనకి ఇబ్బంది కాకుండా మీరు చూస్తే బాగుంటుంది. ఇది ఇనిషియల్గా ఉంటే డెఫినెట్గా మేము అన్ని విధాలుగా గ్రౌండ్లో మా వాళ్ళు ఉంటారు, హెల్ప్ చేస్తారు. మనం ఏంటంటే ఇల్లు లేని ఇల్లు కట్టడమే మన కాన్సెప్ట్ ఇక్కడ. సో వాడు ఇల్లు లేదు, భూమి ఉంది కానీ ఇల్లు కట్టుకునే పరిస్థితి. దిస్ ప్రెజెంటేషన్ మనం గ్రౌండ్ లెవెల్ వేస్తే మనకు అవసరం ఉంది. మనం ఒకసారి చూస్తున్నాము, మీ సంఘాలను నిలిపేయండి. నేను కూడా అష్యూరెన్స్ ఇస్తాం. వాళ్ళకి ల్యాండ్ మార్కెట్ చేస్తారంటే కొంచెం సమ్ సార్ట్ ఆఫ్ అగ్రిమెంట్ బిట్వీన్ దెమ్ అండ్ మొత్తం మీద ఎవరు ఫైనాన్స్ దెమ్ అండ్ ఆ మేస్త్రి కూడా అడ్వాన్స్ కట్టడు. అంతే అట్లా అందుకని వాళ్ళకు వీళ్ళ మీద నమ్మకం ఉంటుంది. పాపం వాళ్ళ తర్వాత ఇస్తాడు, ఇప్పుడు వాడు కూడా గెలబడి ఉంటాడు కదా. ఇవన్నీ ప్రాక్టికల్ ఇష్యూస్ ఉన్నాయి. మనం మ్యాక్సిమం అందరూ హౌసెస్ మనం కట్టాలంటే అవుట్ ఇనిషియల్ గెట్ ద ఫైనాన్స్ ఫర్ దెమ్ అండ్ ఆల్సో ది రా మెటీరియల్స్ విల్ బి ప్రొక్యూర్డ్ ప్రాపర్లీ. యాబ్సెన్స్ లేవు, క్రానిక్ ఇష్యూస్ లేవు. సో దీనిపైనే స్పష్టంగా మీరు ఆ షెడ్యూల్ ప్రకారం ప్రతి మండలిలో రైతు సమావేశం ఏర్పాటు చేసి కరెక్ట్గా ఎట్లా వస్తుంది మండలి వస్తారు. ఎంఆర్ఓస్ విలేజ్ కరెక్ట్గా మండలి వస్తుంది, మండలి వస్తారు. రైతు సమావేశం పెడతారు, డిస్ప్లే చేస్తారు. సో దీన్ని మీరు ఎప్పుడు మీటింగ్ పెట్టిందండి, మీరు క్యాలెండర్ అనేది ఇవ్వండి, ఇచ్చేసి ప్రెస్ పబ్లిసిటీ ఇవ్వండి, మీడియా సమావేశం పెట్టండి. అన్ని పేపర్ దినపత్రికలు కూడా మీరు దాన్ని యాడ్ కూడా ఇవ్వండి. సో ఆ రైతులు అందరూ కావాలని చూసుకోండి. సో ఇంటర్లో అక్కడి నుంచి మళ్ళీ గ్రామాల వాళ్ళకి పోయినప్పుడు ఎంఆర్ఓస్ కూడా ప్రతి గ్రామంలో కూడా ఏర్పాటు చేయండి. సో దీనికి ఇమీడియట్గా అడిషనల్ ఆఫీసర్స్ మీరు అపాయింట్మెంట్ చేసి చేయాలి. రెండవది ఒకటి ఏమంటుందంటే అందులో మ్యాండేటరీగా సపోజ్ ఎంఆర్ఓ ఉన్న పవర్ 30 రోజుల్లో కూడా వాటి పరిష్కారం కావాలి. అది మ్యాక్సిమం. ఓకే, అంటే ఆ నిబంధనలు ఏవైతే 30 days 60 days ఏదో విధిగా తప్పనిసరిగా ఆ డేట్లో కూడా కావాలి. రెండవది వాటికి సంబంధించి కూడా మీకు ఏదన్నా ఇది టోల్ ఫ్రీ నెంబర్ అన్నాం, మీరు స్పష్టంగా దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎటువంటి సమస్య ఉన్నా దాన్ని వాట్సాప్ రూపంలో మెయిల్ ద్వారా అవి పంపించాలి. సో దాన్ని ఇమీడియట్గా మీరు వాళ్ళు సంబంధిత అధికారులు మీ ఆఫీసులో మొదలు పెట్టుకొని వాటిని ఇమీడియట్గా మీరు రీట్రాన్స్ఫర్ చేయాలి. అడుగుగానే వస్తారు. మీకు వచ్చినటువంటి వాటికి ఒక్కటి కూడా మిస్ కాకుండా ఇప్పుడు ఆ టైం లిమిటేషన్లో ఆ ఇష్యూ బట్టి 30 days అసిస్ట్ చేసే లోపల
విధిగా కంపల్సరీ పూర్తి కావాలి. రెండవది లాస్ట్ ఇంకోటంటే ప్రజాపాలన అంటా ఉన్నాం కాబట్టి ఇందిరమ్మ పాలన ప్రజాపాలన అంటా ఉన్నాం కాబట్టి ప్రతి అధికారి ఏ స్థాయి అధికారి అయినా కూడా రైట్ ఫ్రమ్ గ్రామ పంచాయతీ సెక్రటరీ అయినా, ఇప్పుడు కొత్తగా రెవెన్యూ వాళ్ళు కూడా గ్రామాల అధికారులు ఇస్తూ ఉన్నారు కాబట్టి ఎక్కడ ఏ ఇష్యూ కూడా వారం రోజులు 10 రోజుల కంటే ఉండదు. అదే ఒకవేళ ఇంత దాన్ని సపోజ్ ఎంపీడీఓ అయితే ఎంపీడీఓ ప్రతి పంచాయతీ సెక్రటరీ అదే రోజు దాన్ని వాట్సాప్ ద్వారా సాఫ్ట్ కాపీ అయినా మెయిల్ ద్వారా కానీ వాట్సాప్ కానీ ఇమ్మీడియట్గా పంపాలి. ఆ దరఖాస్తు చేసిన అప్లికెంట్ మళ్ళీ ప్రతిసారి ఎంపీడీఓ ఆఫీస్ చుట్టూ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మీరే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది డౌన్లోడ్ చేసుకుని ఎంక్వైరీ చేసిన మీరే కాబట్టి, ఎంక్వైరీ చేసింది కూడా మీరే కాబట్టి, గ్రామంలో పంచాయతీ సెక్రటరీకి ఉంటాడు కాబట్టి అది ఎంపీడీఓకి ఎంఆర్ఓకి వచ్చినటువంటి 10 నిమిషాల లోపలనే ఇమీడియట్ దాన్ని రీట్రాన్స్ఫర్ చేయాలి. పంచాయతీ సెక్రటరీ కూడా ఉంటాడు కాబట్టి అదే రోజు అదే ఇంటికి పోవచ్చు. అతను ఇచ్చిన సర్టిఫికేట్ అది క్యాస్టా ఇన్కమ్ ఏదన్నా కరెక్టా కాదనేది ఆయనే ఫిల్ చేసి పంపాలి కాబట్టి ఫిల్అప్ చేసి ఇమీడియట్గా ఆయన అప్లోడ్ చేయాలి. ఎంపీడీఓ లాగినా ఎవరు లాగినా కరెక్ట్గా ఇది నిజామాబాద్ డిస్ట్రిక్ట్ షుడ్ బి మోడల్ డిస్ట్రిక్ట్. అడ్మినిస్ట్రేషన్ అనేది ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. ఫాస్టెస్ట్ టెక్నాలజీ పెరిగిన తర్వాత నేను ఇష్యూ వచ్చింది. ఒక ఎంఆర్ఓ మండలు ఒక రైతు అప్పీల్ పెడితే అది పహానీ పెట్టలేదు సార్ అన్నాడు. పహానీ రైతు పెట్టాలంటే పహానీ ఎవరు ఉంటుంది? ఎంఆర్ఓ. అంటే ఆ రైతు పహానీ కోసం లెటర్ ఇచ్చి దరఖాస్తు ఇచ్చి తీసుకొని మళ్ళీ మన అవసరం ఉంది. మీదనే ఉన్నప్పుడు మీరు కాడ మీరు వెరిఫై చేసుకోండి. దానికోసం తెలియజే చేయాలి. సో సిమిలర్గా ఎవరు ఏది మీ సేవలో అప్లై చేసిందంటే అది గ్యాస్ సర్టిఫికేటా ఇందులోట ఇంకోటి ఏదున్నా కూడా రోజులు కాదు, 1 రోజు 2 రోజుల లోపలనే ఆ రిపోర్ట్ తీసుకొని ఇచ్చేది వీలు కాబట్టి ఆ సర్టిఫికేట్స్ వాళ్ళు ఇష్యూ చేసి దాఖలు చేయాలి. రెండవది కళ్యాణ లక్ష్మి సంబంధించి కూడా ఎప్పుడైతే పెళ్లి కాగానే వాళ్ళు ఆ కుటుంబ సభ్యులు మీ సేవా సెంటర్లో పెళ్లి సర్టిఫికేట్ ఇచ్చేది ఎవరు? పంచాయతీ సెక్రటరీ, రెవెన్యూ వాళ్ళ. పంచాయతీ సెక్రటరీ ఊళ్ళో ఉంటాడు కదా. ఒకసారి వాళ్ళు దరఖాస్తు పెడితే పెళ్ళైన దరఖాస్తు అనేది మీ సేవలో సబ్మిట్ చేస్తే ఎవ్రీ డే ఎవ్రీ సెక్రటరీ వాళ్ళకు ఆ గ్రామానికి సంబంధించి ఏమొచ్చింది, మీ సేవ ద్వారా ఏమొచ్చింది, ఎంపీడీఓకి వచ్చిన మాకు వచ్చినా వాళ్ళు రీట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నిమిషాల పని. ఇప్పుడు నేను నాకు వాట్సాప్ వస్తే నేను 50 మందికి 5 నిమిషాలు ప్రజలు పంపిస్తాను. జస్ట్ నెంబర్ కూడా మనం సో సెక్రటరీ నెంబర్ ఉంటాయి. సో ఎంఆర్ఓ అయినా ఎంపీడీ ఎవరైనా సంబంధిత గ్రామస్థాయి అధికారికి వస్తే జిల్లా మండల స్థాయి అధికారికి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి, సేమ్ జిల్లాకు వస్తే జిల్లా నుంచి మండలానికి, మండలానికి గ్రామానికి ఇమీడియట్గా దాన్ని సిస్టమ్ ద్వారా వాట్సాప్ ద్వారా మెయిల్ ద్వారా పంపించి ఏర్పడే ప్రతి అధికారి కూడా ఇమీడియట్ వస్తుంది కాబట్టి గ్రామాల అధికారులు కూడా ఆ గ్రామంలో కూడా ఆ అధికారి బర్త్ అయినా మ్యారేజ్ అయినా డెత్ అయినా ఇంకోటైనా ఇమీడియట్గా వాళ్ళు రిపోర్ట్ చేయాలి. ఏది కూడా ఇవి రోజు తరబడి ఆగొద్దు. నేను డెఫినెట్గా నెక్స్ట్ రివ్యూ పెట్టుకుని మోడల్గా రాష్ట్ర మొత్తానికి మోడల్ అయ్యే విధంగా నిజామాబాద్ చేసి నిజామాబాద్ జిల్లా రాష్ట్రం మొత్తం మోడల్ నిలిచిందనేటువంటి వాదన తీసుకొచ్చుకున్న అవకాశం ఉంది. మన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోకపోతే వీళ్ళెందుకు పరిపాలన చర్యలు చూస్తూ ఉంటారు వాడుకుంటున్నారు. సో దీన్ని వారు కూలీలు ఇంప్లిమెంట్ చేస్తారు కదా. నెక్స్ట్ రెండవది ఏ అధికారైనా మీకు మీ అందరిపైన మాకు ఎందుకు కోపం ఉంటుంది? మీ పైన కోపంతోనూ మేము ఇబ్బంది పెట్టగలుగుతాము. అవసరం లేకుండా
డబ్బులు ఖర్చు పెట్టుకున్నప్పుడు కూడా వాళ్ళు పని వదిలిపెట్టుకుంటే రోజు కూడా 500 మీద సంపాదించుకుంటూ ఎందుకు తిరగాలన్నప్పుడు వాడు ఒక దరఖాస్తు పెట్టి ఎంక్వైరీ చేసేది మీరే కాబట్టి ఆ ఎంక్వైరీ మీరే ఉంటుంది, రికార్డు మీరే ఉంటుంది, గ్రామాల అధికారులు ఉంటుంది కాబట్టి సో దాన్ని ఆటోమేటిక్గా మీరే తీసుకొని ఈ సిస్టమ్ అడాప్ట్ చేసేటప్పుడు నెక్స్ట్ లెవెల్ జరిగినప్పుడు ఏదో మండలాన్ని ఎంచుకుంటూ దాన్ని ఏమొచ్చింది మీ సేవ మొత్తం దృష్టి తెప్పిస్తాం, దీనిపైన ఏం యాక్ట్ చేసిందో ఎందుకు ఆలోచించే వాళ్ళు తర్వాత మళ్ళీ మమ్మల్ని మీరు బాధపడుతూ మనం తిరుగుతారు చేయడం దయచేసి. ప్రజాపాలన అంటే మనం ఆ పరిపాలన అనేది ఫాస్ట్గా పారదర్శకంగా చూసినప్పుడు అర్థం ఉంటుంది. అది ఎనీ ఇష్యూ చిన్నది కానీ పెద్దది కానీ. కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయాలి, ఆ దిశగా పనిచేయాలి. కలెక్టర్ గారు మీకు కూడా ఆదేశిస్తాము, సంబంధ అధికారులు కూడా దయచేసి. ఎందుకంటే మనం వాళ్ళ ప్రజలకు మేలు దాన్ని తప్పడంతో తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది కాదు అనేటువంటిది వాస్తవాన్ని గుర్తించాలి. మీ అందరికీ నేను ఈ విషయం సవినంగా విజ్ఞప్తి చేస్తూ, అట్లాగే రెండవది వచ్చిన విషయం, ఇప్పుడు ఈ సపోజ్ గ్యాస్ సిలిండర్ ఇష్యూ ఉంది, 500 సబ్సిడీస్ మొత్తం జిల్లాలో ఉన్నటువంటి డిఎస్ మొత్తం జిల్లాలో ఉన్న గ్యాస్ కనెక్షన్స్ ఎన్ని? 1,40,000. మనం సబ్సిడీ ఎంతమందికి ఇస్తా ఉన్నాం? మొత్తం 1,40,000లో సబ్సిడీ 500 సబ్సిడీ ఎంతమందికి ఇస్తా ఉన్నాం? అర్థం కాలే. 20,000. 1,40,000లో నాకు తెలిసి ఏ గ్రామైనా మీరు ఫార్మాట్ గ్రేడ్ ఇవ్వండి, ఫార్మాట్ గ్రేడ్ చేసి ఏ గ్రామంలో 1000 జనాభా ఉందంటే మహా అంటే 300 ఇల్లు, 2000 జనాభా ఉందంటే 500-600 ఇల్లు 600 ఇల్లు ఉంటాయి. సో ఈ 500-600 ఇల్లు తిరగడానికి ఉదయంకెళ్ళి సాయంకాలం దాకా 2-3 రోజులు అయిపోతుంది. అంటే వాళ్ళకి తెలియకనో తప్పుంటూనే జరిగింది. మీరు దాన్ని కూడా అప్లై చేసుకోకనో దరఖాస్తు పెట్టుకోకనో వాళ్ళు అప్లికేషన్ పెట్టినా కూడా మీరు ఎవరైతే ప్రైవేట్ వాళ్ళకు ఆ డాటా ఎంట్రీ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు తీసేయడము, పేరు తప్ప నంబర్ తప్ప ఏదో జరిగింది. సో దీనికి మీరు డోర్ టు డోర్ తిరిగి ఆ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. నేను ఆ రిపోర్టును సంబంధిత ప్రజాప్రతినిధులు ఆ రిపోర్టును గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులుగా ఇంకోరుగా నాయకులకు పంపించి ఏర్పాటు చేస్తాం. ఈ రిపోర్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి, లేదంటే మనం వాళ్ళని బాధ్యత చేయాల్సి వస్తుంది. ఇదే ఇష్యూ గ్యాస్ ఇష్యూ కాదు. సేమ్ టైం ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రిసిటీ గారు మనం విలువలేదు అనుకుంటా, ఎలక్ట్రిసిటీలో కూడా మొత్తం ఉన్న డొమెస్టిక్ కనెక్షన్స్ ఎంతమందికి 0 బిల్స్ వస్తూ ఉన్నాయి. సో అందులో కూడా డెఫినెట్గా పొరపాటు ఉన్నాయి కూడా, అది కూడా కరెక్ట్ పిక్చర్ రావాలి, అది కూడా డోర్ టు డోర్ తిరగాలి, చేసి సైన్ చేసి ఇవ్వాలి. ప్రతి పేజీ పైన పక్కన సైన్ చేసి ఇవ్వాలి. అంటే చేసి నెక్స్ట్ 10 days మొదలుపెట్టినప్పుడు ఈ రెండింటిపైన సమీక్ష ఉంటుంది. ఉన్నటువంటి కళ్యాణలక్ష్మి, డెత్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, ఈ గ్యాస్ది బిల్ పేమెంట్ మార్నింగ్ టు ఈవినింగ్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ మాత్రం టిఫిన్ ఇక్కడనే, లంచ్ ఇక్కడనే, డిన్నర్ ఇక్కడనే. ప్రభుత్వం ఏం తీసుకొచ్చినా అది సక్సెస్ కావాలంటే ప్రభుత్వం పేరు రావాలని ఒక తృప్తి మీకైనా మాకైనా ప్రజాప్రతినిధిగా మాకు సాటిస్ఫాక్షన్ కావాలి. ప్రభుత్వ అధికారులుగా ప్రభుత్వ జీతబాధ్యులు మీకు కూడా సాటిస్ఫాక్షన్ ఉండాలంటే సో డెఫినెట్గా ఈ మార్పు అనేది తీసుకొస్తే అప్పుడే మనం ప్రజాపాలన. సో ఆ దిశగా ఉండాలని చెప్పి నెక్స్ట్ డే ఫీజు ఏదో ఒక్కడుగా కట్టరు కాదు అన్న అందరూ ఒకటి తీసుకోవాలని ప్రిపేర్ పొద్దు నుంచి రాత్రి దాకా కూర్చోవడానికి తయారు కావాలి. ఓకేనా? ఈ రోజున నిజామాబాద్ జిల్లాకు సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహించుకుంటుంది. ఈ సమీక్షా సమావేశంలో మొట్టమొదటిగా తాగునీటి సమస్యకు సంబంధించి, అట్లాగే మన సివిల్ సప్లైస్ నుంచి
రైతుల వరి కొనుగోలుకు సంబంధించి, అలాగే సన్న బియ్యానికి సంబంధించి, ఇళ్ళకు సంబంధించి, వీటితో పాటుగా ప్రజలు అప్లై చేసుకున్నటువంటి ఈ యొక్క కళ్యాణ లక్ష్మి చెక్కులకు సంబంధించి కళ్యాణం గురించి దరఖాస్తు పెట్టుకున్న 15 రోజుల్లో ఎవరి దగ్గరికి తిరగాల్సిన అవసరం లేకుండా అవి 15 రోజుల్లోనే సంబంధిత ఆర్డీఓకి రీచ్ కావాలి. అలాగే బర్త్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, డెత్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ కూడా ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా 45 గంటల్లోనే ఆ సర్టిఫికేట్ ఇష్యూ కావాలని జిల్లా కలెక్టర్ గారిని సమర్థంగా ఆదేశించడం జరిగింది. దీంతో పాటుగా 500 రూపాయల గ్యాస్ సబ్సిడీ సంబంధించి ఉన్నటువంటి కనెక్షన్స్కు వస్తు సబ్సిడీ కొంత వ్యత్యాసం కనపడుతుంది. అంటే ఎక్కడో కొంత లోపం ఉంది. రేషన్ కార్డు తప్పకుండా, ఆధార్ నెంబర్ తప్పకుండా, అప్లై చేసుకోకుండా, డాటా ఎంట్రీలో ఎంటర్ కాకనా ఉంది. కాబట్టి దాన్ని మళ్ళీ డోర్ టు డోర్ సర్వే చేసి ఒక ప్రొఫార్మా తయారు చేసి కరెక్ట్గా చెప్పి వాటిని మళ్ళీ గ్రామాలకు అధికారులకు పంపించి గ్రామాలకు డోర్ టు డోర్ సర్వే చేసి ఎవరికైతే అర్హత ఉండి కూడా రాలేదో వాళ్లకు వాటిని సరిచేసి ఆ మిషన్ సరిచేసి వాళ్ళకు ఇచ్చేందుకు ఏర్పాటు చేయడం. అలాగే 200 యూనిట్ల కరెంట్ సంబంధించి కూడా ఎవరైనా అర్హత ఉన్న కూడా 0 రాకపోతే వాటిలో మరొకసారి ర్యాండంగా మరొకసారి వెరిఫై చేసి చెక్ చేసి కార్యక్రమం చేయమని చెప్తా ఉన్నాం. మూడవది ఏంటంటే ఇది ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఉన్నప్పుడు పారదర్శకంగా పరిపాలన జరగాలి. అలాగే ఆ ప్రజలకు ఇబ్బంది కలగకుండా తొందరగా దాన్ని వాళ్ళకి అవసరమైన సర్టిఫికెట్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆ సమస్య త్వరగా పరిష్కారం కావాలనే దాంతో ముందుకు కార్యక్రమం చేస్తాము. అలాగే ఈ యొక్క భూభారానికి సంబంధించి కూడా ధరణికి సంబంధించి ఎన్నో లోపాలు ఉండి రైతాంగం ఎంత ఇబ్బంది పడతా ఉన్నారో వాటన్నింటినీ కూడా కొత్త చట్టం ప్రకారం ఆ వెసులుబాటు కల్పించడం జరిగింది. రైతులకు సంబంధించినటువంటి ఆ ధరణి వల్ల చాలా తప్పు జరిగింది. వాటి సరిచేయడం కోసం సమీక్షా సమావేశాలు ప్రతి మండలంలో కలెక్టర్ గారు వచ్చి సమీక్ష నిర్వహిస్తారు. రైతాంగం గురించి రైతులకి కొత్త చట్టం ఉన్నటువంటి ఆ మేలు ఏవైతే జరుగుతాయో వాటిని మొత్తం కూడా విశదీకరించి రైతాంగం చెప్పే కార్యక్రమం చేయడం జరుగుతుంది. దాని తర్వాత వాటి అన్నింటినీ కూడా సరి చేసి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే కొత్తగా ఈ యొక్క అసైన్మెంట్ కమిటీస్ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం గౌరవ సమాజం మంది కోవిడ్ గారు జరిగింది. సో ఓవరాల్గా ప్రతి అంశం పట్ల పారదర్శకంగా ఉండే విధంగా తొందరగా పరిష్కార పద్ధతిలో ఆ దిశగా అడుగులేసి ముందుకు కార్యక్రమం చేస్తా ఉన్నాం. దీనిలో జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు, అధికారులు, అలాగే ప్రజాప్రతినిధుల నాయకులందరూ కూడా ప్రజల పక్షం ఉండి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయడానికి శ్రీకారం చుట్టది. డెఫినెట్గా నాకు ఉన్నటువంటి నమ్మకం, అధికారులపై మాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. తప్పకుండా ఒక నూతన ఒరవడితోటి పరిపాలన ఇందిరమ్మ రాజ్యంలో ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా సక్రమంగా ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. వ్యవస్థ అనేది ఎప్పటికీ వస్తూ ఉంది. ఈ పొరపాటును ఎక్కడ జరిగినప్పుడు ఆల్రెడీ అధికారులు ఆదేశం జరిగింది, వాళ్ళ పైన కేసు పెట్టడం జరిగింది, వాళ్ళు అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇటువంటివి పునరావృతం కాకుండా అవసరమైనటువంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే జరుగుతుంది. సంబంధిత అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రిపీట్ కాకుండా అన్ని జాగ్రత్త తీసుకుని తగ్గ చేస్తారు. దురదృష్టకరమైన జరిగింది.